ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరు యువకులను ఏలూరు పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రైవేటు కళాశాలలో నకిలీ ధృవపత్రాలను కాలేజీ యాజమాన్యం గుర్తించింది. ఓపెన్ స్టడీకి సంబంధించి కళాశాల నడుపుతున్న యాజమాన్యం వాళ్ల కళాశాలకు సంబంధించిన నకిలీ ధృవపత్రాన్ని గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చింతలపూడికి చెందిన కొలుకూలూరి సోంబాబు అనే వ్యక్తులకు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్లకు 30 నుంచి 50 వేల వరకు, డిగ్రీ పీజీ సర్టిఫికేట్లకు 80 వేల నుంచి 1,00,000 వరకు రేటు కుదుర్చుకునేవారని చెప్పారు. ఇంజనీరింగ్ ఎంటెక్ సర్టిఫికేట్లకు 1,00,000 నుండి 1,50,000 వరకు వసూలు చేసేవారని అన్నారు. ఏలూరుకు చెందిన పి దినేష్ అను వ్యక్తిగతంలో టోల్ ప్లాజాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన అనుభవంతో ఫేక్ సర్టిఫికేట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడని, వాటికి సంబంధించిన మెటీరియల్ చెన్నై నుండి కొనుగోలు చేసి ధృవపత్రాలు తయారు చేసేవారని పోలీసులు తెలిపారు. చింతలపూడికి చెందిన సోంబాబు నకిలీ ధృవపత్రం ఎవరికి కావాలని గుర్తించి వారి వివరాలను వాట్సాప్ ద్వారా సేకరించి దినేష్కి పంపేవాడని, వారి పేరు మీద దినేష్ ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి 10,000 చొప్పున ధృవపత్రాలకు తీసుకొని వారి చిరునామాకు పంపేవారని పోలీసులు వెల్లడించారు. వాళ్ళ కాలేజ్ స్టాంపుతో ఉన్నటువంటి ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళకి చేతికి రావడం జరిగింది. దాన్ని వాళ్ళు వెరిఫై చేసుకుంటే ఫేక్ అని చెప్పి తెలిసింది. దాని మీద వాళ్ళు వెరిఫై చేసుకుంటే చింతలపూడిలో సోంబాబు అనే వ్యక్తి ఒక అతను ఫేక్ సర్టిఫికేట్లు సప్లై చేస్తున్నాడని చెప్పి వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇస్తే దాన్ని బేస్ చేసుకుని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత సోంబాబు అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే అతను ఏలూరులో ఉండేటటువంటి దినేష్ అనే ఇంకొక కుర్రోడు ఇద్దరు కలిసి ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ నడుపుతున్నట్టు మాకు తెలిసింది. ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ దినేష్ అనే కుర్రాడు గతంలో ఈ టోల్ ప్లాజాలోనూ కొద్దిగా కంప్యూటర్ ఆపరేటర్గాను పనిచేసేవాడు. ఈ సందర్భంలో అతనికి కొద్దిగా ఈ ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయాలన్న ఆలోచన రావడం, దాని మీద యూట్యూబ్లో దాన్ని సెర్చ్ చేసి ఈ సర్టిఫికేట్లు ఫోటోషాప్లో ఎలా తయారు చేయాలనేది నేర్చుకుని దాని మీద ఈ ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే వాళ్ళకి ఒకటి వాళ్ళ కాలేజ్ స్టాంపు